ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన జాక్ అనే సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందు సిద్ధు జొన్నలగడ్డ చేసిన డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలు అతనికి యూత్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే జాక్ విషయంలో మాత్రం అది పూర్తిగా బోల్తా పడింది. ఈ సినిమా దర్శకుడు భాస్కర్, హీరో సిద్ధు జొన్నలగడ్డ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని ముందు నుంచే ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని అటు దర్శకుడు ఇటు హీరో కూడా ప్రెస్ మీట్స్ లో చెప్పుకొచ్చారు. ఇక ఏప్రిల్ 10న గురువారం నాడు ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఓపెనింగ్స్ బాలేదు, కంటెంట్ కూడా చాలా మందికి నచ్చలేదు. ఈ సినిమా కారణంగా నిర్మాత భారీగానే ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమా ఆడకపోతే ఆ సినిమా దర్శకుడిపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సిద్ధు జొన్నలగడ్డపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ సినిమాలో ఉందని ముందు నుంచి ప్రచారం జరగడమే దానికి కారణం అయి ఉండొచ్చు. దానికి తోడు సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. సినిమా అంతా సిద్ధు జొన్నలగడ్డ మార్క్ కనిపించడంతో ఈ సినిమా ఇబ్బంది పడటానికి కారణం సిద్ధు అనే విషయాన్ని ఆడియన్స్ కూడా నమ్ముతున్నారు. ఏదేమైనా జాక్ మాత్రం సిద్ధుకి దెబ్బేసిందనే చెప్పాలి.